దాసరి విజ్ఞాన్ గారు, ఈ మధ్య మ్యాట్రిమోనీ మోసాలు అంతకంతకు మితిమీరుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఒక రాంగ్ వే ప్యాథటిక్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? అందరికీ పాపం ఈ మధ్య కాలంలో ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వట్లా, చేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లా. 30లు దాటినా 35లు దాటినా 90స్లో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావట్లేదు తెలుసా? ఎందుకు? దేనికి? ఏమో వాడెందుకు ఏం చూశాడో, మనసులో ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు లేడీస్ అయినా సరే వాళ్ళు ఏం చూసారో మనసులో ఏం పెట్టుకుని తెలియదు. మేబీ బయట జరిగే విడాకులనో లేదా బ్రేకప్స్ అనో లేకపోతే ఇంకేమన్నానో వాళ్ళ వాళ్ళ అలవాట్లకు లోబడో ఏంటో పెళ్ళిళ్ళు అయితే జరగట్లా. సో మోస్ట్లీ మ్యాట్రిమోనీ సైట్లకి ఇంతకుముందు ఉన్న తాకిడి లేదు ఇప్పుడు. ఎక్కడ పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి బయట కూడా. పెళ్లిళ్ళ సీజన్ ఈ సంవత్సరం పెళ్లిళ్ళ సీజన్ చప్పచప్పగలిగింది తెలుసా? ముహూర్తాలు ఉన్నా కూడా జంటలు లేరు. చెప్పుకోవడానికి ఏదైనా సెలబ్రిటీ పెళ్లిలో 4-5 జరిగితే హే అని మాట్లాడుకున్నామే కానీ ఫంక్షన్ హాల్స్ ఖాళీ, అసలు పెళ్ళిళ్ళు లేవు, జరగట్లా. ఒకప్పుడు ఉన్నంత ఇది లేదు. ఎందుకు జరగట్లేదు తెలియదు. సరే మరి మ్యాట్రిమోనియోడు బతకాల, వాడు అంత వ్యవస్థ పెట్టుకొని రెంట్లు గింట్లు అన్నీ కట్టుకుంటూ ఇక ప్రొఫైల్స్ లేవు, ఎవడు ఇంట్రెస్ట్ చూపిట్లా, మోసానికి పాల్పడుతున్నారు. ఏం చేస్తున్నారంటే నువ్వు డబ్బులు కట్టి అందులో జాయిన్ అవుతావు. మెంబర్షిప్ ఉన్నోడికి అందరు మొహాలు చూసుకునే ఒక సౌలభ్యం. నువ్వు మొహం చూసిన తర్వాత నీకు ఆమె నచ్చిన వాళ్ళతో నువ్వు కాంటాక్ట్ అవ్వాలంటే నువ్వు మెంబర్షిప్ పెంచుకోవాలి. పెంచుకుంటే నువ్వు ఒక 10 అర డజన్ ప్రొఫైళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. నువ్వు ఇంకా పెంచితే ఇంకా ప్రొఫైల్స్కి నీకు యాక్సెస్ ఉంటుంది. సేమ్ వాళ్ళకి కూడా అంతే, అందరికీ అలా పెంచుకుంటూ వెళ్తావు. నువ్వు డబ్బులు కడుతున్నావు అంటే నీ ఇంట్రెస్ట్ నీకు మైండ్లో పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు, నీ డీటెయిల్స్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ప్రైవేట్ మ్యాట్రిమోనీ. ఇప్పుడు నాది విజ్ఞాన్ దాసరి మ్యాట్రిమోనీ, ఓకేనా? నేనేం చేస్తాను, నీ విజ్ఞాన్ దాసరి మ్యాట్రిమోనీ డబ్బులు వేస్తున్నావు, నేను ఇంకో 10 మంది సైట్స్కి నీ డీటెయిల్ అమ్ముకుంటున్నా. నీ డీటెయిల్ ఇచ్చినందుకు వాడు నాకు తల ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు. నాకు ఇది అడిషనల్ ఇన్కమ్. ఇంకో 10,000 వచ్చాయి వీడు వెతుకుతున్నాడు అని చెప్పినందుకు. ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను అప్రోచ్ అవుతారు. నేను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం, నాకు ఆల్రెడీ కట్టావు కదా, ఓకేనా, నాకు చాలు, సాటిస్ఫైడ్. ఇంకెవడో నీకు ఫోన్ చేస్తాడు, మేము సో అండ్ సో అండి మీ ప్రొఫైల్ పలానా దాంట్లో చూసాము, మాది కూడా ఇదే, మాకు కూడా మీరు ఏమన్నా కడతారా? లేదండి ఆల్రెడీ అందులో కట్టాం కదా అంటే, సరే మేము కట్టనవసరం లేదు, మీకు మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం, కొన్ని ప్రొఫైల్స్ పంపిస్తాం, జోడీ కుదిరితే అప్పుడన్నా ఇవ్వండి. అందుకే కదా అందులో ఉన్నాను, జోడీ కుదిరిస్తే మీకైనా ఎవరికైనా నేను ఇస్తా. అలా కన్విన్స్డ్. ఏం చేస్తారు, నీ వాట్సాప్కి 4-5 అమ్మాయిల మొహాలు పంపిస్తున్నారు, నువ్వు చూసుకోవాలి. వాళ్ళ ప్రొఫైల్ రాసి మళ్ళీ అన్ని రాసి మీకు సూటబుల్ అయ్యేవి చూపించిన తర్వాత నీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు 10 ప్రొఫైల్. మాకు ఈ అమ్మాయి నచ్చిందండి ఇప్పుడే 1 నిమిషం అండి కాంటాక్ట్ ఇస్తాం కానీ ఒక 5,000 కట్టండి, 4,000 కట్టండి, 7,000 కట్టండి. అబ్బా మళ్ళీ ఇదేంటంటే మరి మీకు నచ్చినప్పుడు కాంటాక్ట్ ఇస్తే మేము తేయాలి కదా. ఒక పని చేద్దాం, అవతలతో కూడా మాట్లాడి అన్నీ సెట్ అయ్యలేదు చెప్తాను. అవతల ఓకే అన్నారండి, మీరు బాగా నచ్చేసారండి, అసలు తెగ నచ్చేసారండి, మీ మొహం చూసి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నారని చెప్పేస్తాడు. మనం ఏదో నా 7,000 కాదు కదా, 4,000 అయితే ఇప్పుడు తీసుకొని మిగతా 3 వేసేస్తాం. మనకు కూడా కొంచెం అన్సెక్యూర్డ్ ఫీలింగ్, కొంచెం నమ్మకము కలుగుద్ది, కొంచెం అన్సెక్యూర్డ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. డబ్బులు వేసేస్తావు. ఓ నెంబర్ ఇస్తాడు నీకు, ఎవరిదో ఇక వీడే నీ మామ, నీ కాబోయే మామ, మాట్లాడుతూ చావు అని. ఆడు ఎత్తాడు ఫోన్. వాళ్ళు ఎత్తట్లేదండి, మేబీ బిజీగా ఉండొచ్చేమోనండి, చూద్దాం. వాళ్ళు ఎత్తట్లేదండి, ఇప్పుడే మాట్లాడాము, వాళ్ళకి వేరే సంబంధం కుదిరిద్దంట. మీరేం టెన్షన్ పడి, మీకు ఇంకోటి చూస్తాం మేము. అదేంటండి మన 4,000 అవి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవండి. మీరు ఇంక ఎక్స్ట్రా ఏం కట్టాల్సిన, ఆల్రెడీ 4,000 కట్టారుగా. నెక్స్ట్ మీకు ఏదైనా ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా మీరు 3,000 కడితే సరిపోతుంది అంతే. మీకు వేరే ప్రొఫైల్స్ పంపిస్తా అని చెప్పేసి నీకు ఇంకొన్ని ప్రొఫైల్స్ పంపిస్తారు. ఆ ప్రొఫైల్స్ నువ్వు ఆల్రెడీ నీ దాసరి విజ్ఞాన్ సైట్లో చూసేసావు. ఇవన్నీ నేను చూశానండి దాసరి విజ్ఞాన్ సైట్లో అంటావు, మా దగ్గర కూడా అవే ఉన్నాయండి అంటారు. అదేంటండి నేను చూసిన ప్రొఫైల్ మీకు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు కట్టాలంటే, ఏమోనండి మీ ఇష్టం, మీకు కావాలంటే చెప్పండి, లేదు మేము 3 months వరకు అయితే ఫ్రీ సర్వీస్ ఇస్తాం, తర్వాత మీ ప్రొఫైల్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఓకే బాయ్ అని పెట్టేస్తాం. ఇది మోసం. అండ్ ఇంకొంతమంది అసలు వాళ్ళ దగ్గర అమ్మాయిలే ఉండరు, లేకపోతే అబ్బాయిలే ఉండరు, ఏదో ప్రొఫెషన్ అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. మాట్లాడిన దాంట్లో షార్ట్ లిస్టింగ్ చేసుకుంటారు. సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా, సింగిల్ పేరెంట్స్ వాళ్ళు టార్గెటెడ్. ఒక ఫాదర్ ఉంటాడు, మదర్ ఉంటాడు, ఫాదర్ అండ్ డాటర్ లేదా మదర్ అండ్ సన్, అంతే, ఇంకెవరు లేరు వీళ్ళకి. వాళ్ళని టార్గెట్ చేసి
వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడానికో అడగడానికి ఇంకెవరు ఉండరు కదా, వాళ్ళని మోటివేట్ చేసి డబ్బులు తీసుకుంటారు. అట్లా మనకి బంజారా హిల్స్లో కూడా ఒకసారి 30 లక్షలు ఎంతో అయింది తెలుసా, గతంలో కూడా చాలా చూసాం మనం. సో ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్స్ అలా ఉన్నాయి. స్టార్టింగ్ నువ్వు ఎంతో కాదు 1600, 1000 రూపాయలు, 2000 లోపు అటు ఇటు కడతావు మెంబర్షిప్. అది ఒక నీకు 1 year వ్యాలిడిటీయో 6 months వ్యాలిడిటీయో ఇస్తారు. తెగ ప్రొఫైల్ చూసేసుకోవచ్చు మనం అని ఆనందపడతాం, కానీ అన్నీ కూడా ఫేకే. నీకు కనిపించేది ఏది రియల్ కాదు. మేబీ రియల్ ఉంటే ఉండొచ్చేమో కొన్ని సైట్స్లలో, అరుదు. అంటే నీకు బాగా విశ్వాసం ఉండే కొన్ని సైట్స్ ఉంటాయి కదా, అందులో ఉండొచ్చు, కానీ అరుదు. మోస్ట్లీ అందరూ చేసే మోసాలు ఇవే. నువ్వు ఒక్క ఎంక్వైరీకి వచ్చావా, నీ మీద మూకుమ్మడి దాడి చేసి నేను ఏదో రకంగా తీసుకుంటాం. కొంతమంది పెళ్లి దాకా వెళ్ళిపోతారు. మీ పెళ్ళి మేమే చేస్తాం, ఈవెంట్లు మేమే చేస్తాం, ఫోటోగ్రఫీ దానికి దీనికి ఇంత అవుతుంది అని చెప్పి అడ్వాన్స్ 10 లక్షలు ఏంటంటే మీ 10 కూడా వేసేస్తారు, అయిపోయిందేమో అని. నువ్వు ఫంక్షన్ హాల్స్కి వెళ్ళేంత వరకు అక్కడ జరిగేది నీ పెళ్ళ ఎవరికి తెలియదు. అట్లాంటి మోసాలు కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అంతే, ఎందుకంటే జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్లీ కూడా బోల్డన్ని మోసాలు చూస్తూ ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. కొత్త పందాలు ఎతుకుతున్నారు అబ్బా దొంగలు డబ్బులు తీసుకోవడానికి. వాళ్ళకి మనం లొంగకూడదు అంతే.